ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే అసలు కాశ్మీర్ పాకిస్తాన్ హ్యాండ్స్ లోకి ఎలా వెళ్ళింది, అసలు ఈసారి కాశ్మీర్ ఎవరికి దక్కుతుంది, అండ్ ఫైనల్లీ ఇండియాకి కాశ్మీర్ దక్కించుకునే కెపాసిటీ ఉందా లేదని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దాంతో పాటు నా లాస్ట్ వీడియోలను చూడకపోతే ఇప్పుడైనా చూడండి, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మీదకి యుద్ధం ప్రకటించడానికి కారణం ఏంటి, ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టాను, సింప్లిఫై చేసి నేను టోటల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాను. ఇప్పుడు ఇలా వీడియో అయితే చూసాను. అండ్ ఎంటరింగ్ టు ద టాపిక్, కాశ్మీర్ ఏదో పేరుకి మనం దాంట్లో ఉందని అనుకుంటున్నాం కానీ 1/3 వచ్చేసి పాకిస్తాన్ కంట్రోల్ లో ఉంది. అండ్ ఈ పార్ట్ మొత్తం అయితే 2 parts కింద డివైడ్ అయింది. కాశ్మీర్ అయితే ఒకటైతే పాకిస్తాన్ కంట్రోల్డ్ కాశ్మీర్ కింద POK పోక్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సైడ్ ఉంది, అది మన కంట్రోల్లో ఉంది, అదే గిల్జిట్ బల్జిస్తాన్. అయితే ఈ పాకిస్తాన్ కంట్రోల్డ్ కాశ్మీర్ ఏంటంటే మొత్తం 10 districts కింద డివైడ్ అయింది. అండ్ ఈ 10 districts కూడా ముఫాసాబాద్ అనే దానికి క్యాపిటల్ కింద అయ్యింది. అండ్ ఈ గిల్జిట్ బల్జిస్తాన్ గురించి వస్తే ఇది పాకిస్తాన్ కంట్రోల్ కాశ్మీర్ మీద 5 రెట్లు పెద్దది. ఈ గిల్జిట్ బల్జిస్తాన్ లో అయితే మొత్తానికి 3 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉన్నాయి, అలాగే 10 districts అయితే ఉన్నాయి. ఇది నియర్లీ 72,496 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటది. అండ్ దీంట్లో ఉన్న ప్రతి మౌంటైన్ కూడా 7,000 feet టాల్గా ఉంటాయి. అలాగే ప్రపంచంలోని 3 largest గ్లేజియర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎంటరింగ్ టు ద టాపిక్, హిస్టరీ ఆఫ్ పోక్. అండ్ నెక్స్ట్ ఎంటరింగ్ టు ద టాపిక్ POK. అసలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎలా ఫామ్ అయిందంటే మన ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అప్పుడు ఫామ్ అయింది. యాక్చువల్లీ ఇది దానికి అదే ఫామ్ అవ్వలేదు, బ్రిటిషర్స్ ఫామ్ అయ్యేలా చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు బ్రిటిషర్స్ మనకి చాలా దెబ్బలు కొట్టారు. అండ్ లాస్ట్ వెళ్ళిపోయే ముందు పెద్ద దొంగ దెబ్బ తీసి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. సో ఇదే వాళ్ళు చేసిన పని అయితే. అండ్ ఇదైతే పార్టిషనల్ టైంలో అయితే ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియాకి అయితే బ్రిటిష్ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చింది. ఒకటి ఇండియాలో జాయిన్ అవ్వడం, లేకపోతే పాకిస్తాన్ లో జాయిన్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి, అటు ఇటు కాకుండా. అయితే బిఫోర్ ఇండిపెండెన్స్ ఏంటంటే ప్రమౌంట్ పాలసీ అని చెప్పి ఒక సెగ్మెంట్ పలికని అనుకుంటున్నాను. సో అయితే ఇది ఈ బ్రిటిషర్స్ ఏం చేసేవాళ్ళంటే ఈ యాక్ట్ ని పట్టుకుని ప్రతి ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో అయితే వేలు పెట్టి గెలికారు. అండ్ ఇండిపెండెన్స్ టైంలో అయితే బ్రిటిషర్స్ ఈ పాలసీని రిమూవ్ చేశారు. అండ్ రిమూవ్ చేసి మన ఇండియాకి ఏదో పెద్ద చేసినట్టయితే ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. మిగిలిన ప్రిన్స్లీ స్టేట్స్ అయితే అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్ లో పడి ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోలేక అలాగే ఉండిపోయినాయి. కరెక్ట్ గా అదే టైంలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే విపి మేనన్ గారు అయితే కలిసి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర అన్నిటికి వెళ్ళి వాళ్ళైతే కన్విన్స్ చేశారు సో మన ఇండియాలో జాయిన్ అవడానికి. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద కూడా సైన్ చేశారు. అంటే ఏదైతే మీరు నా దేశంలో జాయిన్ అవుతున్నారని చెప్పడానికి ఒక డాక్యుమెంట్. దాని దగ్గర ఒక 4 states అయితే తెకమక్కని, అవే హైదరాబాద్, జునగఢ్, జమ్మూ కాశ్మీర్. అండ్ వీటిలో హైదరాబాద్, జునగఢ్ అయితే అటు ఇటు అయినా వెళ్ళిపోయినాయి, కానీ జమ్మూ కాశ్మీర్ అవ్వలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరలో ఉన్నాయి కదా, పాకిస్తాన్ అయితే ఒప్పుకోలేదు. సో ఇక్కడ ది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయితే రైజ్ అయింది. కరెక్ట్గా అదే టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఒక రూలర్ అయితే ఉన్నారు, మహారాజ్ హరి సింగ్ అని చెప్పి. అయితే ఈ రూలర్ ఏం చేశారంటే బ్రిటిషర్స్ చెప్పిన 3rd ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇండిపెండెంట్ గా ఉందామని అటు ఇటు కాకుండా. కానీ బ్రిటిషర్స్ ఏదో పేరుగా 3 ఆప్షన్ ఇవ్వాలని చెప్పి 3 ఆప్షన్ ఇచ్చారు, కానీ అది ఇంపాసిబుల్ అని తెలుసు. దాని తర్వాత ఇదంతా పని అవ్వదని మన ఇండియా ఫార్మల్ జనరల్ గవర్నర్ అయితే మౌంట్ బ్యాటన్ అని చెప్పి ఒకళ్ళు ఉన్నాడు. వాళ్ళు ఫైనల్ ఒక థింగ్ చెప్పేశారు హరి సింగ్ అయితే, చూడు నాన్న ఇలా అంతా అవ్వదు, అయితే నువ్వు August 15, 1947 లోపు ఇండియాలో ఉండు, లేకపోతే పాకిస్తాన్ ఉండు, అటు ఇటు కాకుండా ఉండాలంటే అది అవుదామని చెప్పి ఇంటిగా స్లోగా వార్నింగ్ ఇచ్చారు. అర్థం కాలేదు కదా, అంటే అడిచి చెప్పాల్సిన విషయాన్ని స్లోగా నాన్న బుజ్జుకన అని చెప్పారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతలా చెప్పినా సరే మన హరి సింగ్ అయితే లేదు నేను ఇండిపెండెంట్ గానే ఉంటానని చెప్పారు. ఇదే పాకిస్తాన్ వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అయితే
అయిపోయింది. సైడ్ ఏమో ఇండియా వచ్చేసి యునైటెడ్ ఇండియా ఫామ్ చేయడానికి కష్టం పడుతూ దాంట్లో బిజీ ఉంటే, ఈ పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ ఎలాగైనా తనలో జాయిన్ చేసుకోవడానికి చాలా బిజీగా అయితే ఉంది. అండ్ స్లోగా ఫస్ట్ పాకిస్తాన్ ఏం చేసిందంటే కాశ్మీర్ లోని ఫుడ్ సప్లైని కట్ చేసింది, నెక్స్ట్ పెట్రోల్ దగ్గర కట్ చేసింది, రైల్వే సర్వీసెస్ కూడా కట్ చేసింది కాశ్మీర్ లోని. అయితే కరెక్ట్గా అదే టైంకి హరీష్ సింగ్ బల్ కలిగింది. సో అయితే ఒక సైడ్ ఉండాలి నేను, లేకపోతే నేల వన్ సైడ్ అయిపోతుందని అర్థం చేసుకుని కరెక్ట్గా అదే టైంకి అక్టోబర్ 3, 1947 అయితే కొంతమంది పాకిస్తాన్ పీపుల్ తిరుగుబాటు అని మీకు తెలుసు కదా. సో దాని ద్వారా అయితే టెంపరీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఎస్, అక్కడ పూంచ్ అనే గ్రామంలో ఫామ్ అయితే చేశారు. సో కాశ్మీర్ లో అయితే దీని గురించి మేల్కొనే లోపు మన హరీష్ సింగ్ ఇంకో షాక్ తగిలింది, మెయిన్ షాక్. అది October 21, 1947 అయితే జరిగింది. ఆ పాకిస్తాన్ కి నియర్ గా ఉన్న నార్త్ వెస్టర్న్ పాస్టన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ జమ్మూ కాశ్మీర్ మీదకి అటాక్ దిగారు. ఇంకా అయిపోయింది జమ్మూ కాశ్మీర్ అని అనుకున్న టైంకి హరీష్ సింగ్ కి ఇంకా అయిపోయింది. ఇంకా అర్థం చేసుకుని ఇంకా ఇండియా దగ్గరికి వెళ్ళి అడిగాడు. కానీ ఇండియా, నేను ఏం చేయను బాబాయ్, నువ్వు ఫస్ట్ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టాలి. స్టార్టింగ్ లో ఒక డాక్యుమెంట్ గురించి మాట్లాడాను కదా, దాని మీద సైన్ పెడితేనే నీకు అన్ని చేస్తాను, లేదంటే అప్పటి వరకు నేను చేతులు ఎత్తేసి ఉంటానని చెప్పారు. సో ఇంకా హరీష్ సింగ్ కరెక్ట్ గా October 26, 1947 చూసారు, కరెక్ట్ గా 5 రోజులు పాకిస్తాన్ వాళ్ళు చుక్కలు చూపిస్తారు. కానీ అది మనకి అడ్వాంటేజ్ అయింది, అది వేరే విషయం. అయితే దీని తర్వాత ఏంటంటే అక్కడ మొత్తం ఇండియా సెట్ చేసింది, కానీ పాకిస్తాన్ ఓడిపోదు. సో పాకిస్తాన్ అయితే ఛాన్స్ కోసం వెయిట్ చేసింది. కరెక్ట్ గా అదే టైంకి మళ్ళీ గేమ్ చేంజ్ అయిపోయింది. అదేంటంటే మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా, ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశారు. సో డాక్యుమెంట్ తీసుకెళ్లి యునైటెడ్ స్టేట్స్ దగ్గర అయితే పెట్టాడు. దీని గురించి అయితే ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్, మనకి ఒక వీడియో వచ్చేది. సో అంత పెద్ద టాపిక్ ఇది. సో అలా యునైటెడ్ స్టేట్స్ దగ్గర పెడడం వల్ల పెద్ద ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే జరిగింది. సో అలా పాకిస్తాన్ ఫస్ట్ ఏం చేసిందంటే దాని పొజిషన్ ని స్ట్రాంగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసింది. అలా 1949 లో కరాచీ అగ్రిమెంట్ అని చెప్పి దాని హెల్ప్ తీసుకుని ఎస్టాబ్లిష్ అయితే అయ్యింది, పీస్ ఫైర్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసింది. అలాగే ఒక పొజిషన్ అయితే మెయింటైన్ చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని. అండ్ మళ్ళీ 1972లో సిమ్లా అగ్రిమెంట్ హెల్ప్ ద్వారా క్రీజ్ ఫైర్ అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ కింద నేమ్ అయితే చేంజ్ చేసింది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని బెటరల్ టాక్స్ ద్వారా అడ్రస్ చేసుకుందాం అనుకుంది. అండ్ ఫైనల్ గా పాకిస్తాన్ అనుకున్న జరిగింది, 2 దేశాలు సిమ్లా అగ్రిమెంట్ అయితే ఫిక్స్ చేసింది. అండ్ మన అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ హాఫ్ పార్ట్ లో వెళ్ళిపోయింది, పాకిస్తాన్ కి అయితే వెళ్ళిపోయింది మొత్తానికి.